నిన్న కూడా ఎక్కడా కూడా తగ్గకోకుండా కూడా ఆ గ్రామంలో ఎవరు కూడా మమ్మల్ని రావద్దని చెప్పలేడు. ఒక్క ఆయన వాళ్ళు మాత్రమే మా జీప్ను దారులు అడ్డుకున్నారు. కానీ సిఐ ఎస్ఐ అందరినీ వారించి గడ్డకు దొబ్బినారు. మేము మా పని మేము చేసుకున్నాం. చిట్టాల గ్రామంలో రోడ్డులో నడి ఊర్లో రచ్చబండ పెట్టాము, రచ్చబండ చేస్తాము. రేపటి నుంచి మళ్ళీ 3 ఊర్లు, ఆ ఊరు తర్వాత మళ్ళీ కూడా ఆలంకొండ కూడా చేసుకొని వచ్చాం. ఎక్కడ కూడా వీళ్ళ బెదిరింపులకు వీళ్ళకి ఎక్కడ కూడా తగ్గబోము. ఖచ్చితంగా మా కార్యక్రమాలను మేము చేసుకుంటాం, మా పనులు మేము చేసుకుంటాం. గతంలో కూడా మేము అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఊర్లు తిరగలేదా? శ్యాంబాబు అన్ని ఊర్లు తిరిగాడా లేదా? ఎలక్షన్ల ముందర మేము ఎక్కడైనా కూడా అడ్డుకున్నామా మా అధికారంలో? ఒకసారి శ్యాంబాబు గారు కూడా గుర్తు చేసుకోవాలి. గత చరిత్రలో నన్ను కూడా ఇలా అడ్డుకుంటే నేను ఊర్లు తిరిగేటోని కాదు. నా భర్తను చంపించుకొని కూడా గ్రామాలలో పక్క గ్రామాల్లో కూడా వచ్చిపోయాడు. ఎక్కడ కూడా నేను టచ్ కూడా చేయలే. నష్టపోయినది నేను. అయినా కూడా శాంతంగా ఎమ్మెల్యేగా ఉన్నాను, గవర్నమెంట్ ఉంది, అయినా కూడా ఎక్కడ కూడా చిన్న ఇన్సిడెంట్ కూడా జరిపించలే. అలాంటిది ఈరోజు ఏ ఉద్దేశంతో ఇన్సిడెంట్ జరిపించారో చెప్పాలి నాకు సమాధానం. వీళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఒక మహిళ పైనే ఇలాగా వీళ్ళు రెచ్చగొడుతూ ఒక మహిళను అడ్డగించుకుంటే రేపు పొద్దున సొసైటీలో ఎవరికేమి స్వేచ్ఛ ఉంటుందని నేను అడుగుతున్నాను. ఈరోజు ఎస్పీ గారికి అదే చెప్పాం. ఎస్పీ గారు కూడా సానుకూలంగా మళ్ళా కూడా ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని చెప్పడం కూడా జరిగింది.